ఇక చూడు రే వెలుగు పేపర్ అన్ని ఏ చెప్పుతోటి కొడతారో ఇక మీకే ఇడిచి పెడతాను. షీపురు ఉంటే షీపురుతో కొట్టుర్రి, చెప్పు ఉంటే చెప్పుతో కొట్టుర్రి. మీకు ఎట్లా తిట్టబుద్ధి అయితే అట్లా తిట్టుర్రి. అవసరమైతే మన యువతంతా పోయి మన V6 వెలుగు పేపర్ దగ్గర ధర్నా చేయర్రి, నిరసనలు చేయర్రి. నిన్న జరిగిన హాట్ టాపిక్ కావచ్చు, నిన్న జరిగిన పెద్ద వార్త కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, నిన్న పొంగులేటి ఇంట్లో జరిగిన సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినాయి. ఒక్కసారి 650 కోట్లు, దాదాపు 1300 కోట్లకు సంబంధించి ఈడీ దాడులు ఏదైతున్నాయో అవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే అయినాయి. ఆ వార్త ఎదురా ఈడ ఏది నిన్ననే రాసుకత్తి కాదు ఈ వార్త. ఈ వార్త నిన్ననే రాసుకత్తి కాదురా. ఏదిరా వార్త? ఎక్కడ రాసుకొచ్చింది తెలుసా? వాడు మూలకు రాసుకొచ్చిండు గీడ ఈడ. అసలు ఈ వార్త పెద్ద ఇది ప్రాధాన్యత కలిగిన వార్త కాదు, కుంభకోణాలు పెద్ద ప్రాధాన్యత కలిగిన వార్త కాదని ఒక ఇక్కడ రాసుకొచ్చింది ఈ మూలకు. అది కూడా ఇవ్వాలన్నా ఏందా గంత పెద్ద వార్త రాయలేదా ఏందా అని వాళ్ళన్నా అంటే ముఖం కిందికి వేసుకోవాల్సి వస్తుంది, ఇన్ని 100 కోట్లు పెట్టి పేపర్ పెట్టినా అని రాసుకొచ్చాడు. గిదారా నువ్వు? దీంట్లో పొంగులేటి ఫోటో ఎదురా ఇక్కడ చూడ తెలివి చూడు. పొంగులేటి ఫోటో ఎత్తే అయ్యో మంత్రి గారి కుంభకోణం ఇది అని తెలుస్తుందని ఫోటో కూడా వేయలేడు. ఈ పోలీస్ ఆయన వేసింది, ఈ పోలీస్ ఆయన నార కుంభకోణం చేసింది. అంటే ఈయన తుపాకు పట్టుకొని వచ్చి మంత్రి గారి ఇంట్లో అందరిని బెదిరించి పైసలు ఎత్తుకొని పోయింది ఆయన. గీన ఫోటో వేయవలసిన అవసరం ఉన్నదిరా. సిగ్గున్నా అదే వెలుగు పేపర్ కూడా నీకేమన్నా? ఎందుకు మరి నీ పేపర్ ఎందుకు చెప్పు? ఎవరిని నమ్మిద్దామని ఈ పేపర్ పెట్టుకున్నావు? ఎవరి కోసం పనిచేస్తున్నావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కోసం పనిచేస్తున్నావా? యనుమల రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నావా? నిన్న మీ నాయన వెంకటస్వామి గారికి వర్ధంతికి జయంతికి రెండిటికి రాష్ట్ర సర్కారు ఖర్చులు భరిస్తుంది. ప్రతి ఏడాది సర్కారే జయంతి వర్ధంతి నిర్వహిస్తాయన్న పాపానికి ఇట్లనా? అంటే సర్కారు బూట్ పాలిష్ చేస్తావా? మీ బతుకుల మనుగడ ప్రజలకు నిజాలు చెప్పర్రా మీరు? మాలాంటి వాళ్ళము తెగించి ధైర్యంగా మా తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజల అభివృద్ధి చూడడానికి ఇంత తెగిస్తాన మా రూపాయి వెనుక, మా వెనుక రూపాయి లేకపోయినా, మా వెనుక ఎవ్వరు లేకపోయినా మేమే ఒక ఆయుధం లెక్క పనిచేస్తాను. గింత చెడి బతుకుడు ఎందుకు? గిన్ని 100 కోట్లకుండి గింత చెడి బతుకుడు ఎందుకు? మీ బతుకుల చెప్పు. మీ బతుకులు మీ పేపర్ల అరమి. ఈ జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు మొక్కురిపోయి ఆడేసుకొచ్చింది ఆడు. ఈ బతుకుల చెప్పు ఎందుకురా మీ బతుకులు? ఇది 65.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లు మొన్న రాసినే రాసుకొచ్చింది ఇలా.